నమస్తే అండి. పద్మజ శారీ మందిర్ నుండి ఈరోజు మీకు కాటన్ కలంకారీ సమ్మర్ స్పెషల్ శారీస్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపించిపోతున్నానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా చెక్ చేసుకోండి. హ్యాపీగా ఇంట్లో ఏసీలో కూర్చొని చల్లని కాటన్ శారీస్ 630 ఉంటాయి మీకు. చక్కగా కాటన్ మొత్తం కలంకారీ ప్రింటింగ్సేనండి. ఎందుకంటే ఈ శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు 2 టైమ్స్ తీసుకొచ్చిన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అందుకే ఫుల్ రీస్టాక్ చేశాను. ప్రీవియస్ వీడియోలో ఉన్న కలర్ కాంబినేషన్ చెక్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలు అంటే ఇంకేం లేదు మీకు టైము, అందుకే 2 వీడియోస్లా చేస్తున్నా. ఇది సెకండ్ వీడియోలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఇది బ్లూ కలర్, బ్లూ మీద మంచి గ్రీన్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఏ శారీ అయినా చక్కగా లైట్ మెయింటెనెన్స్ ఉంటే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ పేరప్ చేసే విధానంలో కూడా లుక్ చాలా బాగుంటుందండి. కాటన్ అంటే ఏ ఏజ్ వాళ్ళతో, ఈ ఏజ్ వాళ్ళకి కట్టుకునే శారీస్ ఇవి అని మామూలుగా చెప్తూ ఉంటాం కదా. ఈ కాటన్ ఎవరైనా కట్టుకోవచ్చు. మనం స్టైల్ చేసే విధానంలోనే శారీ అందం ఉంటుంది. చూసారా కాటన్లో ఎంత బాగుందో. బ్లూకి గ్రీన్ వచ్చి సింగిల్ వేసుకున్న, స్టెప్స్ పెట్టుకున్న మీ ఇష్టం. పళ్ళు అండ్ బ్లౌజ్ బేజ్ విత్ మెహందీ గ్రీన్ బాగుంది కదా. ఇది నేను వేర్ చేసి ఫోటో పెడతా చూడండి. అంటే ఎంత బాగున్నాయి అనేది, ఏ కలర్ కట్టుకున్నా చాలా బాగుంటుంది మనకి. బ్లూ విత్ గ్రీన్ అన్నిటికీ బేజ్ కలర్ మీదే ప్రింటింగ్ వస్తుంది మనకి. బాడీలో ఏ డిజైన్ అయితే హైలైట్ అయిందో ఆ డిజైనే మనకి ఇగోండి. దీనిలో ఫ్లోరల్ వచ్చినాయి కదా, ఈ ఫ్లవర్ హైలైట్ అయింది కదా మనకి. సేమ్ డిజైన్ ఉంటుంది ఇగోండి ఇట్లా. ఇదే బేస్ కలర్ మీద ఈ కలర్ హైలైట్ అవుతుంది. కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే డార్క్ కలర్ శారీ అవుతుంది, లైట్ కలర్ బ్లౌజ్ అవుతుంది. చాలా డిఫరెంట్ లుక్. గిఫ్టింగ్ పర్పస్ అయినా ఇప్పుడు సీజన్లో హ్యాపీగా కట్టుకుంటారండి. ఈ శారీస్ పెడితే ఈ రేంజ్ ఓకే అనుకుంటే చక్కగా బుక్ చేసుకోండి. లేదు ఇవి సరిపోవు, మాకు ఇన్ని వందలు కావాలన్నా నాకు టైం ఇస్తే మీకు చక్కగా తయారు చేయించి ఇస్తాను. ఏ డిజైన్లో ఎన్ని కావాలన్నా చెప్పండి, టైం ఇవ్వండి. ఓకే, సింగిల్ డిజైన్ అయినా చెప్పండి, టైం ఇవ్వండి, తయారు చేయించి ఇస్తాను. మెరూన్ మీద బ్లూ కలర్, హాఫ్ వైట్ విత్ పింక్. మెరూన్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉందండి వాళ్ళు వాడే కలర్ అన్నిట్లో. ఎల్లో, మెరూన్ మీద ఎల్లో. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇదే సేమ్ ప్యాటర్నే ఇస్తారు, కాకపోతే బేస్ కలర్ మీద ఎల్లో హైలైట్ అవుతుంది. శారీకి కాంట్రాస్ట్లో గ్రీన్ విత్ పింక్. మీకు దీని మీద పింక్ వస్తుంది బ్లౌజ్. బ్లాక్, సారీ, గ్రీన్ విత్ బ్లాక్, గ్రీన్ విత్ గ్రీన్ ఆల్ ఓవర్. అన్ని కలంకారీ డిజైన్సే కాబట్టి ప్యాటర్న్ గురించి నేనేమి మీకు హైలైట్ చేయటం లేదండి. కాటన్ కలంకారీ కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి. గ్రీన్కి ఆరెంజ్కి గ్రీన్, బేజ్ కలర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది. ఇది బేజ్ మీద గ్రీన్ మల్టీ కలర్ ఫ్లోరల్ వస్తుంది, పింక్ అండ్ గ్రీన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్కి ఎల్లో. ఫస్ట్ టైం మాత్రం ఓన్లీ వాటర్ వాష్, నీడకు ఆరేసుకోండి. ఇవన్నీ ఎక్కడెక్కడో ఆరేసి మనకి ప్రింటింగ్ అయ్యాక వాళ్ళు ఎక్కడ ఇసుక ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు మేము ఓపెన్ చేస్తుంటేనే మొత్తం ఇలా ఇసుక రాలుతుందండి. కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ ఓన్లీ వాటర్ వాష్ చేసుకొని కట్టుకోండి. చక్కగా మనం డే అంతా ఉంచుకోవాలి కదా. ఈ డస్ట్ అంతా ఫస్ట్ వాటర్ వాష్లో వెళ్ళిపోతుంది. 1 or 2 టైమ్స్ అలా వాటర్ వాష్ చేశాక చక్కగా మీ ఇష్టం. తర్వాత ఎప్పుడైనా ఎండకైతే ఆరేయకండి. మెరూన్కి ఎల్లో నా దగ్గర కొంటేనే అని కాదు, ఎక్కడ కొనుక్కున్నా. బ్లూకి గ్రీన్ మంచిగా ఉంది కదా, రాయల్గా ఉంది. వావ్, మంచి గ్రీన్ మీద ఫ్లోరల్ చిన్న చిన్న పూలు. కలర్ బాగుంది మంచిగా గ్రీన్. సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ బ్లాక్ విత్ హాఫ్ వైట్. సేమ్ ప్యాటర్న్లో ప్యారెట్ గ్రీన్ విత్ బ్లాక్. బ్లౌజ్ చూపించిన ఇలా సేమ్ అండి. అవుట్లైన్ వర్కే వస్తుంది మొత్తం. ఏ ప్రింటింగ్ అయితే ఉందో ఆ ప్రింటింగ్ అవుట్లైన్ ఉంటుంది. మెరూన్ రెడ్ అండి. హాఫ్ వైట్ మీద మెరూన్ రెడ్, హాఫ్ వైట్ మీద రాయల్ బ్లూ.
నెక్స్ట్ ప్యాటర్న్ కలంకారీ ఆల్ ఓవర్ ప్రింటింగ్ అండి. మెరూన్ మీద మల్టీ కలర్ బ్లూ అండ్ గ్రీన్, ఇగోండి మళ్ళీ అవుట్లైన్ వర్క్. అండ్ నెక్స్ట్ గ్రీన్కి గ్రే, లైట్ ప్యారెట్ గ్రీన్కి మెరూన్ అండ్ బేజ్ కలర్ మీద మల్టీ కలర్ కలంకారీ ప్రింటింగ్ ఆల్ ఓవర్ వస్తుందండి. 2.5 to 3 ఇంచ్ వరకు మీకు బార్డర్ వస్తుంది. ప్రింటింగ్ బార్డరే ఉంటుంది మీకు. బ్లౌజ్ ఇలా అవుట్లైన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్, మంచి మస్టర్డ్కి ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ. నెక్స్ట్ ప్యాటర్న్ అన్నీ మారిపోతున్నాయి, మంచిగా రోజెస్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్లో చూసుకోండి. బార్డర్ పీకాక్స్, మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంది. బేజ్ మీద గ్రీన్ అండ్ గ్రీన్, 2 గ్రీన్స్ ఉన్నాయి, ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ లీఫ్ గ్రీన్. నెక్స్ట్ కాఫీ కలర్ మీద గ్రీన్, మెరూన్ అండ్ గ్రీన్. నెక్స్ట్ పీకాక్ బ్లూ మీద మెరూన్ అంటే డార్క్ మెరూన్ కాదండి, రెడ్డిష్ మెరూన్. అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ విత్ గ్రీన్. నెక్స్ట్ ప్యాటర్న్ మారిపోయిందండి. కలంకారీలా అలా కాకుండా మ్యాంగోస్ వచ్చాయి చక్కగా బేజ్ కలర్ మీద హైలైట్ అని. నేను ప్రీవియస్ వీడియోలో ఇలానే కట్టుకున్నట్టున్నా, చాలామంది అడిగారు. నేను కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా, అంటే ఈ కలర్ మీదే బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. ఇది అలాంటి సెట్ అనుకుంటా. ఇది చాలా బాగుందండి. హాఫ్ వైట్ అప్పుడు అడిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే చక్కగా బుక్ చేసుకోండి. మ్యాంగో డిజైన్ వచ్చింది బాడీలో, బార్డర్లో ఇక్కత్ ప్యాటర్న్, మ్యాంగో బుట్ట, స్మాల్ మ్యాంగో ఉన్నాయి, బిగ్ మ్యాంగో ఉన్నాయి. బ్లౌజ్ ఇలా అవుట్లైన్ వర్క్. నెక్స్ట్ బేజ్ మీద బ్లూ కలర్ రాయల్ బ్లూ, బేజ్ విత్ గ్రీన్, బేజ్ విత్ పింక్, బేజ్ విత్ మస్టర్డ్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ మీకు కాటన్ కలంకారీ అన్నా కదా, కొంచెం ఇక్కత్ స్టైల్ వచ్చింది. మెరూన్ మీద ఎల్లో కలంకారీ, అంటే ఇక్కడ వచ్చింది ఎల్లో. బాడీలో కొంచెం ప్యాటర్న్ మార్చారండి, ఇక్కత్ స్టైల్ ఇచ్చి. బార్డర్ మాత్రం కలంకారీ, పళ్ళు కలంకారీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కలంకారీ అవుట్లైన్ వర్క్. బ్లూ కలర్ హైలైట్ అయింది బ్లౌజ్లో. మెరూన్ మస్టర్డ్, మెరూన్ కూడా కాదు, మంచి కాఫీ కలర్ ఇక్కత్ అండి. బాడీలో కాంట్రాస్ట్ కలంకారీ బార్డర్, గ్రీన్ విత్ ఎల్లో అండ్ మెరూన్, గంగా జమున బార్డర్ స్టైల్లో ఉందండి. బార్డరు ఇలా టూ కలర్స్ వచ్చాయి, చక్కగా ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్ చూసారా. బాడీ మీకు ఇక్కత్ వచ్చింది, కలంకారీలో గంగా జమున. మెరూన్కి బ్లూ అండ్ రెడ్, మెరూన్ రెడ్, 2 కలర్స్. నెక్స్ట్ ప్యాటర్న్ బేజ్ కలర్ మీద పీకాక్స్ వచ్చాయండి, మంచిగా ఇవ్వండి అవుట్లైన్ వర్క్. బ్లౌజ్ బేజ్ మీద మెరూన్ అండ్ గ్రీన్ కలర్లు అండ్ బ్లూ, రాయల్ బ్లూ విత్ ఆల్ ఓవర్ కలంకారీలో మీకు పీకాక్స్ హైలైట్ అయ్యాయి. లైట్ కాఫీ కలర్లా ఉందండి, లైట్ కలర్లో ఉంది ఇది. మెరూన్, గ్రీన్ విత్ గ్రీన్, ఆరెంజ్ విత్ మెరూన్, గ్రీన్ బార్డర్. బాడీలో ఆరెంజ్కి మెరూన్ ఉందండి, కొంచెం గ్రీన్ టచ్ కూడా, ఎక్కువ గ్రీన్, బార్డర్లో గ్రీన్. అండ్ నెక్స్ట్ చిక్కు బేస్ మీద మీకు మల్టీ కలర్ మందార పూలు ఉన్నాయి. కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి ఎల్లోలో, 2 సైడ్ సేమ్ వస్తుంది, 3.5 ఇంచ్ వరకు. బ్లౌజ్ మళ్ళీ సేమ్ అవుట్లైన్ వర్క్. అండ్ నెక్స్ట్ బ్లాక్ విత్ మెహందీ గ్రీన్, పీకాక్ బ్లూ విత్ మెహందీ గ్రీన్, బ్లూ విత్ గ్రీన్ విత్ గ్రీన్ అండ్ మెరూన్ అంటే డార్క్ మెరూన్ కాదండి, సింధూర్ కలర్.
నెక్స్ట్ ప్యాటర్న్ మళ్ళీ మందార పూల అలానే ఉందండి ప్యాటర్ను. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సేమే కదా, వైన్ డీప్ వైన్ వైన్ విత్ ఎల్లో హాఫ్ వైట్ మీద మల్టీ కలర్ కలంకారీ డిజైన్. గ్రే వచ్చేసింది కదా, గ్రే విత్ మెరూన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ మెరూన్, బ్లాక్ మీద. నెక్స్ట్ మెరూన్కి బ్లూ. చేంజ్ అన్ని కలంకారీసే, మందార పూలు అన్నీ డిజైన్స్ అన్ని ప్యాటర్న్ అంతా కలంకారీ అండి. మిడిల్లో వచ్చే కొంచెం చేంజ్ చేస్తున్నాయి. బ్లౌజ్ కూడా మీకు అవుట్లైన్ వర్క్ వస్తుంది. పెన్ కలంకారీ అవుట్లైన్ వర్క్ ఎలా శారీస్ ఉన్నాయో బ్లౌజెస్ అలా ప్లాన్ చేసాం. ఓకే, బ్లాక్ మీద రాయల్ బ్లూ. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బేజ్ మీద మల్టీ కలర్ బ్లూ అండ్ ఎల్లో. బ్లౌజ్ సేమ్. అండ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్కి రాయల్ బ్లూ సేమ్ అండి. బ్లౌజ్ బార్డర్కి వస్తుంది హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ ఫిగర్ డిజైన్ మల్టీ కలర్ నంది ఆవులు ఉన్నాయండి చక్కగా, ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది ఇది. అవన్నీ ఆల్ ఓవర్ ఉన్నాయి కదా, ఇది కొంచెం మీకు బూటీ స్టైల్లో ఉంది, డిఫరెంట్ స్టైల్. కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కలంకారీ బార్డర్ వస్తుంది. బాడీలో మల్టీ కలర్ ఫిగర్ డిజైన్ పిచ్ వై ఆర్ట్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను. పళ్ళు కాంట్రాస్ట్లో మంచి పీకాక్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ ఫిగర్ సేమ్, ఇలానే సేమ్ వచ్చేసినాయండి. రన్నింగ్లో ఉంటున్నాయి. కావాలి అంటే ఒక శారీలో బ్లౌజ్ ఉంచుకున్నా మనం వేర్ చేయడం కష్టం ఉంటుంది. స్టెప్స్ అంతా ఎక్కువ వచ్చినా కూడా మనం వేర్ చేయడం కష్టం కదా. ఇవి కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉన్నాయి, ఏమంత కష్టం లేదండి. హ్యాపీగా వేర్ చేయొచ్చు. రన్నింగ్లో ఉంటే బ్లౌజ్ ఉంచేసుకోండి, కావాలి అంటే తీసుకోండి, లేదంటే కాంట్రాస్ట్ పేరప్ చేసుకోండి. ఇది వైన్ విత్ గ్రీన్ సేమ్ పిచ్ వై ఆర్ట్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ప్యారెట్ గ్రీన్ మీద వైన్ కలర్తో పిచ్ వై ఆర్ట్ ఉందండి. కలంకారీ బార్డర్ కాంట్రాస్ట్లో. 2 శారీస్, మంచి కలర్ కదా, 2 శారీస్. అండ్ నెక్స్ట్ బ్లాక్, బ్యూటిఫుల్ బ్లాక్. ఈ కలర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బ్లాక్ విత్ మస్టర్డ్కి బేస్ కలర్ డిఫరెంట్, చాలా నీట్గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మస్టర్డ్ వచ్చింది కదా, అవుట్లైన్ వరకు బ్లౌజ్. అండ్ సేమ్ ప్యాటర్న్లో పిచ్ వై ఆర్ట్లో ఎలిఫెంట్స్ అన్ని జంగిల్ థీమ్ ఉంది. గ్రీన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బేజ్ కలర్ మీద బ్లాక్ కలర్ అవుట్లైన్ వర్క్ పిచ్ వై ఆర్ట్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ బేజ్ కలర్, మంచి మెరూన్ కాదు, రెడ్డిష్ మెరూన్. బ్లాక్ విత్ బేజ్ కలర్, జంగిల్ థీమ్ అండి. ఎలిఫెంట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జంగిల్ పీకాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జంగిల్ థీమ్. బ్లూ మీద బేజ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ మల్టీ తీసుకున్నా, సింగిల్ కలర్ తీసుకున్నా, బేజ్ కలర్, అట్లా అన్ని కలర్స్ మిక్సప్ చేశానండి. ఆల్ ఓవర్ కలంకారీ. అది పీకాక్ గ్రీన్ అయితే ఇది ప్యారెట్ గ్రీన్. బ్లౌజ్ అవుట్లైన్ ఇలా. మెరూన్ బ్లాక్లా ఉంది, ప్యూర్ బ్లాక్ కూడా కాదు, నేను కట్టుకుంది బ్లాక్ కదా, కొంచెం మెరూన్ బ్లాక్ మిక్సింగ్లా ఉంది. లైట్ మెరూన్, ఆరెంజ్. నేను ఏ కలర్ అయితే హైలైట్ అయిందో మేజర్గా ఆ కలర్ గురించే చెప్తున్నానండి. అన్ని కలర్స్ ఉంటున్నాయి. బ్లౌజ్ మెహందీ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్, ఇలా బ్లౌజ్. మెహందీ గ్రీన్ విత్ పీకాక్స్. పీకాక్ గ్రీన్,
బ్లాక్, విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అవుట్లైన్ వర్క్ వచ్చిందండి. ఆరెంజ్కి గ్రీన్ కలంకారీలో. అండ్ నెక్స్ట్ చిక్కు బేస్ మీద మల్టీ కలర్ కలంకారీ ప్రింటింగ్ బార్డర్ స్టైల్ ఉందండి. బ్లౌజ్ ఇలా మ్యాంగో డిజైన్, మెంతి కలర్, డార్క్ మెంతి కలర్కి కాంట్రాస్ట్ 4 ఇంచ్ వరకు గ్రీన్ కలర్ బార్డర్ స్టైల్ వచ్చింది. బాడీ మొత్తం ఇలా మ్యాంగో. బ్లౌజు అవుట్లైన్ వర్క్. సేమ్ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ మెహందీ గ్రీన్, బేజ్ విత్ గ్రీన్, రెడ్కి రౌండ్ బుటీ స్టైల్లో బార్డర్ వచ్చింది. కాటన్ కలంకారీ ఆల్ ఓవర్ అండి. ఇది లైట్ స్నఫ్ కలర్, ఇది మెరూన్, హాఫ్ వైట్ విత్ మెరూన్, బ్లూ కలర్, బ్లూ విత్ రెడ్ కలర్. కాటన్ కలంకారీలో కలర్ కాంబినేషన్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు కదా. గ్రీన్ విత్ మెరూన్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ బూటీ స్టైల్ వచ్చిందండి. మీకు చిన్న ఇక్కత్లాగా ఇదిగోండి బార్డర్ జిగ్జాగ్. మీకు ఇందాక ఒక డిజైన్ చూపించే ఇది నెక్స్ట్ సెల్ఫ్ బార్డర్ లాగా అనిపిస్తుంది. కాంట్రాస్ట్ బ్లూ, రాయల్ బ్లూ, బేస్ కలర్కి బ్లూ కలర్ వచ్చిందండి. బూటా స్టైల్ ఉంది శారీ మొత్తం. కలంకారీ వద్దు అనుకుంటే ఇట్లా చెక్ చేసుకోండి. బ్లౌజ్ సేమ్ బూటీ. లేదు మేము బ్లూ కలర్ పేరప్ చేసుకుంటా ఉంటే మీ ఇష్టం. బ్లాక్ అండ్ సీ గ్రీన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. బేజ్ విత్ గ్రీన్. అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ విత్ గ్రీన్, బేజ్ మీద గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్, బూటీ స్టైల్, బార్డర్ జిగ్జాగ్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్. డస్ట్ పాపం అందరూ ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్యాటర్న్లా ఉంది. నేను లాంగ్ బ్యాక్ కాదా, ఇది కదా, ఇదే కొంచెం రౌండ్ బిటీ స్టైల్ అండి. చాలామంది అడిగారు కాబట్టి కొంచెం ఆ దృష్టితో చూస్తారని చెప్తున్నా. నేను ప్రీవియస్ వీడియోలో హాఫ్ వైట్ మీద బ్లాక్ రౌండ్స్ వేసుకున్నా, కొంచెం ఆ ప్యాటర్న్ అనిపించింది. లోటస్ వచ్చాయండి. బ్లౌజ్ వైట్ విత్ గ్రీన్, హాఫ్ వైట్ చిక్కు మీద మంచి గ్రీన్ లోటస్ వచ్చాయండి. బ్లౌజ్ మస్టర్డ్, చిక్కు మీద మస్టర్డ్ హైలైట్ అయింది. కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బార్డర్, మళ్ళీ చిక్కు మీద ఆరెంజ్, కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బార్డర్ అండి. ఇలా బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఈ శారీలా ఉంది కదా. మీకు ఏ శారీ చూసినట్టు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానా చెక్ చేసుకోండి. ఎందుకో చాలామంది అడిగారని చెప్పారు వీళ్ళు, అందుకే చెప్తున్నా. అడిగిన వాళ్ళు మిస్ అవుతారేమో, చెక్ చేసుకుంటారని ఐడియా ఇస్తున్నా అంతే అండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు. ఇది బ్లౌజ్ అవుట్లైన్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం ఇలా. పళ్ళు ముగ్గులు వచ్చాయి మంచిగా, కలంకారీ పీకాక్స్ మీద రంగవల్లి చూసారా. హాఫ్ వైట్కి బ్లాక్, హాఫ్ వైట్కి రాయల్ బ్లూ. లాస్ట్ అండి మంచిగా గ్రీన్ కలర్ వచ్చింది. చిక్కు మీద ముగ్గురు డిజైన్. 2 శారీస్ అవైలబుల్. బ్లౌజ్ ఇలా, బార్డర్ ఇలా. బ్లౌజ్ చూపించే కదా. ఇన్ని శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేసుకోకుండా నీట్గా చెక్ చేసుకోండి. ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని 8886222579 పద్మజ శారీ మందిర్ నెంబర్కి మీరు షేర్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారండి.
అవైలబిలిటీ చెప్పాక కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇస్తాము. ఫుల్ అడ్రస్ ఇవ్వండి పిన్ కోడ్తో సహా. లేదు మేము స్టోర్కి వచ్చి చక్కగా ఫీల్ అయి తీసుకుంటామంటే చక్కగా వచ్చేసేయండి. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఆపోజిట్ లైన్ డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. థ్యాంక్ యూ.